राजधानी डिलक्स लार्ज न्यू बस स्टैंड ऑपोजिट हाउसिंग बोर्ड कॉलोनी जंडला। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। डॉक्टर वी श्रीनिवास गौड़ रियासती वजीर बराए आबकारी व स्पोर्ट्स ने बरमंघा में मुनाकिदा कॉमनवेल्थ गेम्स के खवातीन बॉक्सिंग फाइनल में तेलंगाना की बॉक्सर निखत जरीन के गोल्ड मेडल जीतने पर खुशी का इजहार किया और मुबारकबाद पेश की और नेक तमन्नाओं का इजहार किया। తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ ఈరోజు బంగారు పథకం సాధించినందుకు నార్థన్ ఐర్లాండ్ పైన బంగారు పథకం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణలో పుట్టినటువంటి క్రీడాకారిణి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక అంకుటిత దీక్షతో తెలంగాణ రాష్ట్రానికి పేరు తేవాలని చెప్పి మరి ఈరోజు నార్థన్ ఐర్లాండ్ పైన ఢీకొని ప్రపంచ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చినటువంటి నిఖత్కు మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఒలింపిక్స్లో కూడా గొప్ప విజయాన్ని సాధిస్తుందని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈరోజు క్రీడా ప్రాంగణాలను కూడా ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా తయారవుతూ ఉన్నాయి. దేశానికి సరిపడేటువంటి క్రీడాకారులు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు క్రీడాకారులను ప్రోత్సహించి మొన్ననే నిఖత్ జరీన్ కూడా 2 కోట్ల రూపాయలు దాదాపు మార్కెట్ వాల్యూ 15 కోట్లు విలువైనటువంటి భూమితో పాటు డిఎస్పీ ఉద్యోగం కూడా ఇస్తున్నా అని చెప్పి ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ప్రకటనతో ఆమెకి ఇంకా బలాన్ని ఇచ్చి ఈరోజు కామన్వెల్త్లో గోల్డ్ పథకాన్ని సాధించడం జరిగింది. భవిష్యత్తులో తెలంగాణలో పేరు తెచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పూర్తి చేయగలుస్తారు. మేము కూడా స్వయంగా కామన్వెల్త్ గేమ్స్కి వెళ్ళి అక్కడ వీక్షించి మరి అక్కడ దేశం తరఫున ఆడేటటువంటి హాకీ క్రీడాకారులు కావచ్చు, రెజ్లింగ్ కావచ్చు, అదేవిధంగా బాక్సింగ్ కావచ్చు, ఎంతో పట్టుదలతో దేశ క్రీడాకారులు పాల్గొనడం, ముఖ్యంగా తెలంగాణ క్రీడాకారులు ఇంత అద్భుతంగా ప్రదర్శించడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు కూడా అక్కడ ఉండాల్సిందండి, కానీ ముఖ్యమంత్రి గారు వజ్రోత్సవాలు జాతీయ వజ్రోత్సవాల సందర్భంగా రేపు ఇక్కడ మీటింగ్ ఉంది కనుక మరి ముఖ్యమంత్రి గారు మీటింగ్ ఉన్నందుకు ఈరోజు రావడం జరిగింది. మరి వచ్చే ముందుగా మేము నిఖత్ చెప్పినాం, ఖచ్చితంగా గోల్డ్ పథకాన్ని సాధిస్తూ నీలోన ఆ పట్టుదల కసి అనేది ఉంది, తెలంగాణ గొప్ప పేరు ఖచ్చితంగా తెస్తాం అని చెప్పి మేము ఆమెతో మాట్లాడి రావడం జరిగింది. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।